బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా 3 రోజుల పర్యటన కోసం కాసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన పలువురు పెద్దలను కలవనున్నారు. మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ను కలవనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్లోకి చేర్చుకున్న విధానం, అక్కడ జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ వివరించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఢిల్లీలో వైఎస్ జగన్ ఇవాళ ఎవరెవరిని కలవనున్నారు, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మధ్యాహ్నం 2 గంటలకు కలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరును ఈ సమావేశంలో వివరించబోతున్నారు. పార్టీ ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించడమే కాదు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా నేరుగా వారిని కేబినెట్ లో చేర్చుకున్న విధానాన్ని మొత్తం ప్రణబ్ ముఖర్జీకి వివరించబోతున్నారు. ఇప్పటికే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు వైఖరిపై. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన కేబినెట్ లో చేర్చుకునే అంశం పైన రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చంద్రబాబు వైఖరిని పూర్తిగా తప్పుపడుతున్నారు. డెఫినెట్ గా ఈ చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రపతికి వివరించబోతున్నారు. సేవ్ డెమోక్రసీ అనేటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు మిగిలినటువంటి జాతీయ పార్టీల నేతలందరినీ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారు. జాతీయ పార్టీల నాయకులు, ఇటు లెఫ్ట్ పార్టీ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం యేచూరి లాంటి లెఫ్ట్ పార్టీ నాయకులను, శరద్ పవార్ లాంటి నాయకులందరూ కూడా, జాతీయ స్థాయి నాయకులందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు అపహాస్యం చేస్తున్న తీరును ప్రధానంగా వివరించబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు వైఖరిని అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. నిజానికి రాజ్యాంగం విలువల్ని, రాజ్యాంగాన్ని పరీక్షించాల్సినటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా వాటన్నిటిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మంత్రివర్గంలోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విధానాన్ని మాత్రం డెఫినెట్ గా అందరూ ఖండిస్తున్నటువంటి విషయం. సో ఈ విషయాన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను వివరించేందుకు ఈ 3 రోజుల పాటు ఢిల్లీలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.